జెనసిస్ ఆదికాండము చాప్టర్ 3 3వ చాప్టర్లో తర్వాత 17-19 వచనాల్లో దేవుడు ఆదాము గారిని ఎలా శపించారు, ఏ మాటలతో శపించారనే విషయం ఉన్నది. చదువుతాను, విందాము. And to Adam he said, because you have listened to the voice of your wife and have eaten of the tree of which I commanded you, you shall not eat of it. Cursed is the ground because of you. In pain you shall eat of it all the days of your life. By the sweat of your face you shall eat bread till you return to the ground, for out of it you were taken, for you are dust, and to dust you shall return. తెలుగులో చూద్దాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. తర్వాత నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. దేవుడు ఈ రకంగా ఆదాము గారిని శపించారు. ప్రియమైన వాళ్ళారా, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అని చెప్పి అన్నారు. ఆ తర్వాత నీ భార్య మాట విని నువ్వు తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ గురించి నేల శపింపబడింది. నువ్వు బ్రతికే దినములన్నీ కూడా కష్టపడి చెమటోర్చి దాన్ని పండించుకొని ఆహారాన్ని తింటావు అని చెప్పి దేవుడు చెప్పాడు. చివరిగా ఏం చెప్పారంటే, అతన్ని ఏ మాటలతో శపించారంటే, నువ్వు మంటిలో నుండే తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోతావు. అప్పటి వరకు కూడా నీవు నీ కష్టార్జితము చేత మాత్రమే ఆహారాన్ని సంపాదించుకొనగలుగుతావు అని దేవుడు శపించారు. ఇప్పటికీ అదే జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాము. మరి జెంట్స్ ఒకవేళ జెంట్స్ ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమంటారు, ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నావు, ఎలా పోషిస్తావు కుటుంబాన్ని అంటారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత మరి జెంట్స్ది. తర్వాత పొలాన్ని సేద్యపరిచి ఆహారం తీసుకొని బ్రతకండి అని దేవుడు చెప్పారు.